నమస్తే పేరెంట్స్, నేను మీ శారద, టీమ్స్ అండ్ పేరెంటింగ్ కోచ్, యాక్సెస్ బార్ ప్రాక్టీషనర్. కౌన్సిలింగ్ అంటే కేవలం సలహా ఇవ్వడం మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ జర్నీ. నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన మొదట్లో అసలు నాకే తెలియని నిజం ఏంటంటే, మనం ఇచ్చే సలహా కన్నా మనం చూపించే ప్రేమకే కోపం చాలా వరకు తగ్గుతుంది అని అర్థమైంది. ఎగ్జాంపుల్, నా క్లయింట్ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి నేను మొదటిసారి మీట్ అయినప్పుడు నిజంగా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అబ్బాయి ప్రవర్తనలో విపరీతమైన కోపం కనిపించింది. మరి ఈ అబ్బాయి ప్రవర్తనలో మార్పు తీసుకురాగలనా అని నాలో నేనే చాలా టెన్షన్ పడ్డాను. కానీ నేను ఇచ్చే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ వల్ల ఆ అబ్బాయి ప్రవర్తనలో కోపం చాలా వరకు తగ్గించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం వాళ్ళ అమ్మగారు నాకు కాల్ చేసి, మా అబ్బాయి కోపం వచ్చినప్పుడు అరవకుండా తన ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకుంటున్నాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం వల్ల ఆ ఒక్క మాటతో అసలు నాకు కన్నీళ్ళు లాగలేదు. నిజంగా నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి ఒక చిన్న సక్సెస్ లా అనిపించింది. హాయ్ శారద గారు, నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ అయ్యానండి. టీన్స్ అండ్ పేరెంటింగ్ గైడెన్స్ కోచ్గా ఉన్నారు కదా మీరు. మా అబ్బాయికి కొంచెం మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్ అదంతా ప్రాబ్లం ఉంటే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యానండి. మీ క్లాసెస్ విన్నాక తనలో చాలా రిజల్ట్ వచ్చిందండి. మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వడం వల్ల, డైలీ మీరు చెప్పినవన్నీ చేయడం వల్ల తనలో చాలా కోపం తగ్గింది. తన బిహేవియర్లో చేంజ్ చూసామండి. నేను ఇది చాలా పేరెంట్స్కి రికమెండ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. పిల్లల్ని మనం మార్చడం కాదు, వాళ్ళ ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీ పిల్లల విషయంలో కూడా మీరు ఇలానే ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి. లెట్స్ లెర్న్ టుగెదర్.